హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుండె నిండా గుడిగంటలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడే ఇక్కడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి. ఇక ఎపిసోడ్లకైతే వెళ్ళిపోదాం. ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికి చూసుకున్నట్లయితే ఇక మౌనిక విషయం గుడిలో చాలా పెద్ద విషయం జరుగుతుంది. ఇక అక్కడి నుంచి సీరియస్గా ఇంటికైతే వచ్చేస్తారు. ఇక ప్రభావతి అలాగే సత్యం, బాలు, మీనా అందరూ కూడా ఇక అందరూ కలిపి ఇక అట్లనే మౌనిక విషయంలో ఏదో జరుగుతుంది అని అనుకుంటూ ఇక ప్రభావతి స్టార్ట్ చేస్తుంది. ఒరేయ్, ఏంట్రా నువ్వు చేసింది? అసలు నువ్వు ఏ రకంగా అనుకుంటున్నావో నాకు అర్థం కావట్లేదు. అలా మనిషి మీద పడి కొట్టడం ఏంట్రా? ఎంతైనా నీ చెల్లెలు భర్త గౌరవించడం నేర్చుకో అని చెప్పి అంటూ ఉంటుంది. చాలు ఆపమ్మ, నా చెల్లెల్ని పట్టుకొని నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతుంటే ఈ పక్కన వీళ్ళిద్దరిలాగా చౌడు దద్దమ్మల్లాగా చూస్తూ ఉండిపోమంటావా? వాణ్ణి ఏం చేసినా పాపం లేదు. నా చెల్లి జోలికి వస్తే చెయ్యి ఇరిపి చేతిలో పెడతాను అని చెప్పి అంటాడు. ఏంట్రా ఏంట్రా కోపం? అయినా అక్కడ ఏదో మౌనిక తెగ కష్టాలు పడిపోతుంటే నువ్వేదో కాపాడుతున్నట్టుగా ఆ కోపం ఏంట్రా? అసలు ఏం జరుగుతుంది అనగానే ఇక అక్కడే ఉన్న పక్కనే ఉన్న శృతి, ఏంటాంటీ మీకు ఇంకా అర్థం కాలేదా? మౌనికని చూస్తుంటే నాకు మొట్టమొదటి నుంచి డౌటే. ఆ రౌడీగాడు మౌనికని ఏదో టార్చర్ చేస్తున్నాడని నాకు బాగా అర్థమవుతుంది. ఏంటి మీకెవరికి అర్థం కాలేదా? ఈరోజు బాలు చేసింది ముమ్మాటికి కరెక్టే. బాలులాగా నిజంగా నువ్వు కూడా వాడినెళ్ళి 2 దెబ్బలు కొడితే నాకు చాలా హ్యాపీగా ఉండేది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక వెంటనే, చాలే శృతి, నీకు తెలీదు, కొన్ని విషయాల్లో ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ప్రభావతి అక్కడే ఉన్న సత్యం బాలు వంక చూస్తూ మౌనికని ఆ మాట అనగానే నాకు కూడా చాలా కోపం వచ్చింది. బాలు చేయి చేసుకున్నాడు, నేను చేయి చేసుకోలేదు. కానీ అక్కడ మౌనిక ఏ రకంగా బాధపడుతుందో నాకు ఈరోజు అర్థమైంది అని చెప్పి సత్యం అంటాడు. వెంటనే అక్కడే ఉన్న ఇక బాలు, నాన్న నీకు కూడా అదే అనిపించిందా? తెలుసు నాన్న, ఎంతైనా ఈ లక్షావతికి ఎంత చూసినా డబ్బు గలవాలని, డబ్బున్న వాళ్ళని మన చెల్లెల్ని తీసుకెళ్ళి ఆ సంజయ్ గారి చేతిలో పెట్టేటట్టు చేసింది. ఇప్పుడేమో వాడు మన చెల్లెల్ని అలాగే మన కుటుంబాన్ని వాడి నోటుకు వచ్చినట్టుగా కోస్తున్నాడు. అసలు అక్కడి నుంచి తీసుకుని వచ్చేస్తే ఒక పని అయిపోతుంది అనగానే, చాలు ఆపండి అని చెప్పి మీనా అంటుంది. ఇక వెంటనే మీనా వంక అందరూ చూస్తూ ఉంటారు. మౌనికకి ఇక్కడికి రావడం ఇష్టం లేదండి అని చెప్పి నోరు జారేస్తుంది. ఏంటే, ఏం మాట్లాడుతున్నావు? మౌనిక ఇక్కడికి రాదు అని నీకెలా తెలుసు? అంటే మౌనిక గురించి నీకు ఏదో విషయం తెలుసు, నువ్వు దాచిపెట్టావన్నమాట. చెప్పు, మౌనిక అక్కడ నిజంగా బాధలు పడుతుందా? అసలు మౌనిక గురించి ఏ విషయము తెలియపోతే ఏ నిర్ణయం తీసుకుంటాము? చెప్పు అని చెప్పి అనగానే బాలు వెంటనే, మీనా నీకేమైనా తెలుసుంటే చెప్పు. ఎంతైనా మౌనిక ఈ ఇంటి ఆడపిల్ల, దాన్ని పట్టుకొని వాళ్ళు బాధలు పెడుతున్నారా? లేదంటే నా మీద కోపంతో దాని మీద పగ తీర్చుకోవడానికే వాడు పెళ్లి చేసుకున్నాడా? చెప్పు మీనా, నీకే విషయం తెలిసినా చెప్పు అనగానే ఇక అప్పుడు ఫైనల్గా నోరు విప్పుతుంది మీనా. ఏమండి, ఈరోజు ఈ విషయం అందరి ముందు బయట పెడుతున్నాను అంటే అర్థం చేసుకోండి. మౌనికకి ఈ పెళ్లిలో చాలా అన్యాయమే జరిగింది. మౌనికకి పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఆ సంజయ్ టార్చర్ చేస్తున్నాడు, తనని పదే పదే హింస పెడుతున్నాడు అనగానే వెంటనే అందరూ కూడా షాక్ అవుతారు. ఏంటే మీనా, ఏం మాట్లాడుతున్నావే? నా కూతురు ఎంతకాలం సంతోషంగా ఉందని అనుకుంటున్నాను, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నీకు ఏం తెలుసని మాట్లాడుతున్నావు అనగానే, అవునత్తయ్య, ఒకరోజు మౌనిక రోడ్డు మీద ఏడుస్తుంది. దానికి కారణం ఎవరో ఏంటి అని అడిగితే అప్పుడు మౌనికనే నోరు విప్పి చెప్పింది, మనం అనుకున్నట్టు సంజయ్ తన మీద ప్రేమ కొద్దీ చేసుకోలేదు, ఈ ఇంట్లో అందరి మీద పగ తీర్చుకోవడానికే చేసుకున్నాడు. ముఖ్యంగా శృతి తనకి దక్కలేదని, ఇక ఈయన ఆయన్ని కొట్టారని ఈ విషయాలన్నీ మనసులో పెట్టుకొని మౌనికని పెళ్లి చేసుకొని మౌనికకి రోజు టార్చర్ చేస్తున్నారు. ఈ విషయం చాలాసార్లు ఈ ఇంట్లో చెప్పాలనే అనుకున్నాను, కానీ మౌనిక చెప్పొద్దంది. ఎందుకంటే గొడవల కారణంగా నా వల్ల బాలు అన్నయ్యకి ఏమీ జరగకూడదు, బాలు అన్నయ్యకి కోపం ఎక్కువ,
ఆ కోపంతో ఏదైనా చేస్తే జీవితాంతం బాలు అన్నయ్య జైల్లో ఉండాలని నా దగ్గర మాట తీసుకుంది. అది జరిగింది మావయ్య గారు అని చెప్పి ఇక మొత్తం మీద మౌనిక గురించి మొత్తం బయట పెట్టేస్తుంది. ఇక అప్పుడు కోపంతో ఆవేశంతో బాలు అయితే వాణ్ణి వాణ్ణి ఏం చేస్తాను అదే చేస్తాను, నా మీద కోపంతో దాని మెడలో తాళి కట్టి దాన్ని బాధ పెడతాడా, మౌనికని ఇప్పుడే తీసుకొని వస్తాను, ఎవరు అడ్డం వస్తారో నేను చూస్తాను అనగానే చాలు ఆగు, ఇప్పటికీ జరిగింది చాలా ఎక్కువ, ఇంకా వాణ్ణి కొడతాను తిడతాను, ఏంటి నువ్వు కొట్టిన వాటికే మౌనిక జీవితం ఇక్కడ వరకు వచ్చింది. మౌనిక ఈ ఇంటికి రావాలన్నా, మౌనిక ఆ ఇంట్లో ఉండాలన్నా నువ్వే, నీ వల్లే కారణం, నీ నోరే అదుపులో పెట్టుకోవాలి. ముఖ్యంగా సంజయ్ మన ఇంటి కుటుంబం మీద పగ పెట్టుకోలేదు, నిదుగో నువ్వు అల్లుడు గారి మీద చేయి చేసుకున్నావు కాబట్టి పగ పెట్టుకున్నారు. నువ్వు అనేవాడివి అసలు ఈ ఇంట్లో లేకపోతే మౌనిక జీవితం బాగుంటుందని నాకు అనిపిస్తుంది అనగానే ఇక దెబ్బకి సత్యం షాక్ అయిపోతాడు. ప్రభా ఏం మాట్లాడుతున్నావు, అసలు ఒక తల్లివేనా నువ్వు అనగానే తల్లినండి, తల్లిని కాబట్టి ఇలా చెప్తున్నాను, వీడేముంది ఏదో ఒక దగ్గర ఏదో రకంగా బ్రతికేస్తాడు, కానీ మౌనిక అలా కాదు, ఆడపిల్ల, తనని ఆ విధంగా టార్చర్ చేస్తూ రోజుకొక రకంగా కొడుతూ తిడుతూ నా కూతుర్ని టార్చర్ చేస్తున్నాడు, అదంతా వీడి మీద కోపం వల్లేనని ఇదిగో ఈ మీనానే చెప్పింది. అయినా మీరు ఇంకా వాడి గురించి ఆలోచిస్తారా? మౌనిక మీకు కూతురు కాదా? ఒక తల్లిగా కూతురంటే మీకు ఇష్టం లేదా అనగానే అయితే ఏమంటావు, మౌనికని ఇంటికి తీసుకొద్దామా అనగానే మౌనిక ఇంటికి తీసుకొని వస్తే జీవితాంతం మౌనిక ఒంటరిగానే మిగిలిపోతుంది. అదే అక్కడే ఉంటే మౌనిక జీవితంలో గెలుస్తుంది. ఒక కన్న తల్లిగా నాకైతే ఈ బాలు గడవల్లే గొడవలు కాబట్టి ఈ బాలు ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి అని చెప్పి అనగానే ఇక దెబ్బకి అందరూ షాక్ అయిపోతారు. మీనా కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని అత్తయ్య అసలు మీరు ఎవరు ఏం జరిగినా నా భర్త మీదే మీకు కళ్ళన్నీ, ఆయన ఇంట్లో నుంచి వెళ్ళిపోతే అక్కడ మౌనిక జీవితం బాగుంటుందా? అలా అయితే ఒక బాగోవడమేనా? అసలు పూర్తిగా సంజయ్ ఎలాంటి వాడో చెప్పినా కూడా మీరు ఇంకా అక్కడే మౌనికని ఉంచి మమ్మల్ని బయటకు వెళ్ళమంటున్నారు. సభాష్ అత్తయ్య, సభాష్ అనగానే చాలు ఆపుతావా? నువ్వేమో నీ మొగుడు దగ్గర శుభ్రంగా ఉంటావు, నా కూతురు మాత్రం తన భర్త దగ్గర గౌరవంగా బ్రతకూడదా? అంటే ఏమంటావు? నా కూతురు అక్కడే అల్లుడు గారితో బాధలు పడుతూ ఉండాలా? నువ్వు నీ భర్త ఇద్దరు వల్లే ఈ ఇంటికి కష్టాలు. అందుకే ఈరోజు నేను నిర్ణయం తీసుకుంటున్నాను. ఒరే ఇంట్లో నుంచి నువ్వు వెళ్ళిపోవాలి, నీ వల్లే గొడవలన్నీ, ఇంట్లో నుంచి నువ్వు వెళ్ళిపోతే మౌనిక బ్రతుకు బాగుంటుంది. నా చెల్లంటే నాకు ప్రేమ, నా చెల్లంటే నాకు ఇష్టమని గుండెలు బాదుకొని చెప్పడం కాదురా, ప్రూవ్ చెయ్యాలి. నువ్వు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఖచ్చితంగా మౌనిక జీవితం బాగుంటుంది. రేపు మౌనిక వాళ్ళ ఇంటికి వెళ్ళి మౌనికతో తన భర్తతో ఇదే మాట చెప్తాను, నువ్వు పొద్దున్నే లేచేసరికి ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి అని చెప్పి చాలా ర్యాష్గా వెళ్ళిపోతుంది ప్రభావతి. ఇక నోటి వెంట మాటే రాదు ఇక బాలుకైతే. ఎప్పుడు కలకలగా గడ్డగట్టిగా మాట్లాడే బాలుకి ఇక ఒక్కసారిగా తల్లి నుంచి ఆ రకమైన మాటలు వినేసరికి చాలా బాధపడతాడు. ఇక వెంటనే కళ్ళు నిండా నీళ్లు పెట్టుకోగానే ఒరే బాలు, మీ అమ్మ సంగతి తెలిసిందే, నేను రేపెళ్ళి మౌనిక గురించి ఆలోచిస్తాను, నువ్వేమి మనసులో పెట్టుకోకు అనగానే లేదు నాన్న, అమ్మ అన్నట్టు కన్న తల్లి నా వైపు కన్న తల్లిగా లేకపోయినా కనీసం మౌనిక గురించైనా ఆలోచిస్తుంది ఈ లక్షావతి. నేనే మౌనిక జీవితాన్ని పాడు చేసుంటే, నేనే ఆ భారం అయిపోతే ఇంట్లోంచి వెళ్ళిపోతాను నాన్న, నాకేం అభ్యంతరం లేదు. కానీ నా చెల్లిని మాత్రం ఆ శాడిస్ట్ గాడు ఏం చేసినా మాత్రం నేను అస్సలు ఊరుకోను, వాణ్ణి ఎంతైనా కూడా బావమరిదని కూడా చూడను అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక మొత్తం మీద మౌనిక వల్ల అత్తగారింట్లో మౌనిక గురించి చాలా పెద్ద గొడవ జరుగుతుంది. ఇక నీలకంఠమైతే ఏంటి రోజు గుడికని చెప్పి రోజు కూడా మీ పుట్టింటి వాళ్ళ ఇంటికి వెళ్ళి నీ ఇష్టం వచ్చినంతసేపు ఉండి నా కొడుకు దగ్గర అబద్ధం చెప్తున్నావు, ఇలా అబద్ధం చెప్తూ ఎంతకాలం నా కొడుకుని ఇక మోసం చేస్తావు అని చెప్పి అనగానే
మావయ్య నేను నేను గుడికే వెళ్ళాను, వాళ్ళు అక్కడికి వస్తారని నాకు తెలియదు మావయ్య, నా మాట నమ్మండి అత్తయ్య, నా మాట నమ్మండి అనగానే, చాలు ఆపు, నీ నాటకాలు ఎవరికి తెలియదే, నువ్వు మీ నానమ్మ పుట్టినరోజని నువ్వు వెళ్ళావా లేదా? వెళ్ళిన సంగతి నీ నోటితో చెప్పలేదు, నాకు నేనుగా తెలుసుకున్నాను. నువ్వు ఏ విషయాన్నైనా దాచేస్తావు, అసలు నువ్వంటేనే నాకు ఇష్టం లేదు, నిన్ను రోజు బాధ పెడుతున్నానని, నీకు టార్చర్ చేస్తున్నానని ఈ విషయాలన్నీ చెప్పి నిన్ను మీ ఇంట్లో వదిలేస్తాను, పదవే పద అని చెప్పి చేపట్టుకోగానే ఇక మౌనిక బోరున ఏడుస్తుంది. ఏమండి, ఇంకెప్పుడు కూడా మిమ్మల్ని చెప్పకుండా నేను ఎక్కడికి వెళ్ళనండి, అసలు ఎక్కడికి వెళ్ళను అనగానే ఇక నీలకంఠం సైగ చేస్తాడు. ఎక్కడికి అంటే మీ పుట్టింటికి వెళ్ళకూడదు, మీ పుట్టింటి నుంచి సత్సంబంధాలు మొత్తం తెగిపోవాలి, అసలు మీ బాలు అన్నయ్య కాదు కదా, మీ ఇంట్లో కాలు కూడా పెట్టకూడదు, ఆ రకంగా అయితేనే నువ్వు ఈ ఇంట్లో ఉంటావు, లేదంటే ఇప్పుడే దించేస్తా పద అనగానే, లేదండి మీరు చెప్పినట్టుగానే నా పుట్టింటి నుంచి నేను ఎవరితో మాట్లాడను, ఎవరితో సంబంధాలు పెట్టుకోనండి, నా మాట నమ్మండి అని చెప్పి మౌనిక ఇక మొత్తం మీద ఇక పుట్టింటికి రానని మాట ఇస్తుంది. ఇక వెంటనే సత్యం నీలకంఠం ఇద్దరు కూడా ఇక హాయిఫై ఇచ్చుకొని, ఇదిరా కంట్రోల్లో పెట్టుకోవడం అంటే, భార్యని ప్రేమించటం ఎవరైనా ప్రేమిస్తారు, కంట్రోల్లో పెట్టుకోవడమే కొంతమంది పెట్టుకుంటారు. ఈరోజు ఈ మౌనికని కంట్రోల్లో పెట్టుకున్నావు, రేపటి రోజు వాళ్ళని నేను కంట్రోల్లో పెట్టుకుంటాను, ఆ బాలుగాడిని ఒక ఆట ఆడుకుందాం అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక మొత్తం మీద ఇక ఇంటి నుంచి సత్యం అలాగే ప్రభావతి అయితే మౌనిక దగ్గరికి వస్తారు. ఇక మౌనిక ఇక బాధపడుతూ రూములో ఉంటుంది. హాల్లో నీలకంఠం ఇక సంజయ్ కూర్చుని ఉంటారు. అల్లుడు గారు అని చెప్పి లోపలికి రాగానే, ఏంటి అల్లుడు గారు, మీకు మాకు సంబంధం లేదు, మీరు ఈ ఇంటికి ఎందుకు వచ్చారు? మీ కూతురికి మీ అమ్మాయికి ఇక మీతో పాటు మాట్లాడడం ఇష్టం లేదు, అందుకే లోపలే ఉంది, ఏదైనా చెప్పాలంటే బయటే ఉండి చెప్పండి అని చెప్పి ర్యాష్గా మాట్లాడతాడు. అదేంటి అల్లుడు గారు, నా కూతురికి ఇచ్చిన ఇల్లు ఇది, నా కూతురు మీద మీకు కోపం ఉండొచ్చు, కానీ ఆ కోపం ఎందుకో తెలుసుకోవడానికే వచ్చాం, మీరు చెప్పినట్టుగానే మేము విందామనే వచ్చాము, చెప్పండి, ఇక్కడ వరకు వచ్చి మాట్లాడరేంటండి అని చెప్పి అనగానే సత్యం వెంటనే, చూడండి అల్లుడు గారు, ఎప్పుడో పెళ్లిలో జరిగిన విషయాన్ని మనసులో పెట్టుకొని మౌనికని బాధ పెట్టద్దు, మౌనిక చాలా మంచిది, ఎప్పుడు కూడా అత్తగారింటి గౌరవం కాపాడే పిల్ల, మా ఇంటికి ఆ రోజు మీరు పంపించారేమోనని అనుకున్నాం, అంతే తప్పించి ఏ రోజు ఇంటికి రాలేదు అని చెప్పి సత్యం అనగానే, చాలేవయ్యా, ఏం మాట్లాడుతున్నావు, మీ ఇంటికి వచ్చిందని కాదు వాడి కోపం, వాడికి మీ బాలు కొడుకు మీదే కోపం, వాడు నా కొడుకు మీద చేయి చేసుకున్నాడు, వాడు లైఫ్ లాంగ్ మర్చిపోలేకపోతున్నాడు, అందుకే వాడు ఉన్న చోట మౌనికకి రావద్దని ఎప్పుడో చెప్పాం, లేదంటే మౌనిక మీ ఇంటికి రావడంలో మాకు అభ్యంతరం లేదు అనగానే ఇక వెంటనే ప్రభావతి, అంటే అన్నయ్య గారు మౌనిక మా ఇంటికి రావచ్చా అనగానే, రావచ్చు, శుభ్రంగా ఉండొచ్చు, కానీ ఒక షరత్, బాలుగాడు ఆ ఇంట్లో ఉండడానికి వీల్లేదు, అంతేకాదు వాడితో మీరు మాట్లాడకూడదు, వాడికి మీకు ఇక సంబంధం తెగిపోవాలి అనగానే ఇక ఒక్కసారిగా కోపంతో సత్యం, నీలకంఠం ఏం మాట్లాడుతున్నావు, నా కొడుకు నాకు సంబంధం తెంపుకోవాలా, నీ కొడుకుతో నువ్వు కలిసి ఉండాలి కానీ నా కొడుకు నాతో సంబంధం తెంపుకోవాలా, ఏం మాట్లాడుతున్నావు, మతుండే మాట్లాడుతున్నావా అనగానే, ఏమండి మీకు ఇంట్లో చెప్పాను, అసలు మీరు ఇక్కడికి వచ్చి ఏం మాట్లాడాలనుకుంటున్నారు, మౌనిక జీవితం అండి అని చెప్పి ప్రభావతి అంటూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా సత్యం అయితే, ఏంటి మౌనిక జీవితం, ఇక బాలు గురించి మౌనికని ఏలుకుంటాడా, బాలు మీద కోపంతో మౌనికని బాధ పెడతాడా, ఏం జరుగుతుంది ఇక్కడ, నా బాలు ఇల్లు వదిలి వెళ్ళిపోమంటున్నారు, నాకు బాలుకి ఇక బంధమే తెగ్గొట్టుకోమంటున్నారు, పేగు బంధం తెగ్గట్టేసుకుందామా అని చెప్పి అనగానే ఇక వెంటనే చాలా కోపంతో బయటకు వస్తుంది మౌనిక. అమ్మా అని చెప్పి రాగానే, ఏయ్ బయటకు ఎందుకు వచ్చావే, లోపలికి పో అనగానే సంజయ్ చంప చెల్లుమని కొడుతుంది. ఇక మౌనిక అయితే, ఏయ్ నన్నే కొడతావా అనగానే, నిన్ను కొట్టాలా చంపాలా, ఇంతకాలం
ఈ ఇంట్లో తెలిసిపోతే నా గురించి ఇంట్లో అందరూ బాధపడతారు, మా బాలు అన్నయ్య నిన్ను చంపి పడేస్తాడని ఇంతకాలం దాచిపెట్టాను. కానీ ఇప్పుడు నా బాలు అన్నయ్యని ఏకంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటే నేను ఇక్కడ కూర్చొని నీతో పాటు కాపురం చేస్తాను అనుకుంటున్నావా? పోరా పో, నువ్వు అవసరం లేదు, నీతో జీవితం అవసరం లేదు. మిగిలిపోతే మా అన్నయ్యకి చెల్లుగానే ఉండిపోతాను తప్పించి నీలాంటి వాడి గురించి మా అన్నయ్యని నేను వదులుకోను. పదనాన్న అనగానే సభాష్ సభాష్ మౌనిక, మీ అమ్మకి ఇప్పటికైనా బుద్ధి వచ్చిందో రాలేదో నాకు తెలీదు, కానీ నా కూతురు వలిపించుకున్నావు. చూడండి నీలకంఠం, నీ కొడుక్కి నా కూతురు అంటే ఇష్టం ఉంటే నా గడపకు వచ్చి పెళ్ళి అని అడిగారు, పెళ్ళి చేసుకున్నారు. ఈరోజు నా కూతుర్ని నా గడపకు వచ్చేలాగా చేశారు. ఈ విషయంలో మీరు నెగ్గారేమో అనుకుంటున్నారేమో, కానే కాదు, మేమే నెగ్గాము. నా కూతురు నీ కొడుకుని చీ అని చెప్పి వదిలేసి వస్తుంది అని చెప్పి మొత్తం మీద మౌనికను తీసుకొని సత్యం ఇంటికైతే తీసుకువస్తాడు. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగా జరగబోతుంది. మీకు గనక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.